పిట్ట కొంచెం కూత ఘనం అంటారు. ఆ సామెతకు అచ్చం అద్దం పట్టేలా ఉన్నాడు ఈ బుడతడు. వయస్సు కేవలం 3 ఏళ్లు. ఇప్పుడిప్పుడే నర్సరీలో అడుగు పెడుతున్నాడు. కానీ అతడి జ్ఞాపక శక్తి, తెలివితేటలు చూస్తే పెద్ద పెద్ద మేధావులే ఆశ్చర్యపోవాల్సిందే. దేశంలోని రాష్ట్రాల పేర్లు, వాటి రాజధానులు, భక్తి శ్లోకాలు, పద్యాలు ఏది అడిగినా టకటకా చెప్పేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు ఈ చిచ్చరపిడుగు. వయసు చిన్నదైనా విజ్ఞానం మాత్రం విస్తారంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు స్థానికులు. ఇక కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు చెందిన అర్జున్, స్నేహ దంపతుల రెండో కుమారుడు ఇషాన్ కౌండిన్య బొమ్మలతో ఆడుకోవాల్సిన వయస్సు. అక్షరాలు కూడా సరిగ్గా పలకటం నేర్చుకునే దశ. కానీ ఆ బుడతడు మాత్రం అసాధారణ ప్రతిభతో అందరినీ మైమరిపిస్తున్నాడు. దేశంలో ఎన్ని రాష్ట్రాలున్నాయి, వాటి రాజధానులు ఏవి అని అడిగితే క్షణం కూడా ఆలోచించకుండా వరుసగా చెప్పేస్తున్నాడు. రాజస్థాన్, జైపూర్, బిహార్, పట్నా, సిక్కిం, కోటంటాక్, ఇటానగర్, అస్సాం, దిస్పూర్, మేఘాలయ, షిల్లాంగ్, నాగాలాండ్, కోహిమా, మణిపూర్, ఇంపాల్, మిజోరాం, ఐస్వరేట్, త్రిపుర, అగర్తలా, వెస్ట్ బెంగాల్, కోల్కతా, రైట్, జార్ఖండ్, రాంచీ, ఛత్తీస్గఢ్, రాయ్పూర్, మధ్యప్రదేశ్, భోపాల్, రైట్, గుజరాత్, గాంధీనగర్, రైట్, మహారాష్ట్ర, ముంబై, ఒడిస్సా, భువనేశ్వర్, కర్ణాటక, బెంగళూరు, గోవా, పనాజీ, కేరళ. అయితే ఈ బుడ్డోడి ప్రతిభ అంతటితో ఆగిపోలేదు. భక్తి శ్లోకాలు, పద్యాలు, సుభాషితాలు సైతం గుక్క తిప్పుకోకుండా వల్లవేస్తున్నాడు. చిన్న వయసులోనే ఇంతటి జ్ఞాపక శక్తి ఎలా సాధ్యమైందంటూ చూసిన వారంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పిల్లలు అల్లరి చేస్తూ గడిపే వయసులో ఈ బుడతడు విజ్ఞానాన్ని ఆటగా మార్చుకున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, చిన్నారి ఆసక్తి కలిసి అద్భుత ఫలితాన్ని ఇచ్చాయని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. వచ్చేసి ఇషాన్ కౌండిన్య, డిపిఎస్ స్కూల్లో చదువుతున్నాడు. ఆయనకు వచ్చేసి జస్ట్ 3 క్రాస్ అయ్యాయి అంతే. స్కూల్కి నర్సరీ నుంచే ఆయన క్యాపిటల్ సిటీస్ కానీ జీకే సంబంధించిన అన్ని వాళ్ళ టీచర్ రమ్య టీచర్ అని చాలా హెల్ప్ చేశారు. అన్ని చెప్తుండేవాడు. ఇంటికి వచ్చి మాకు చెప్పే వరకు కూడా మాకు తెలియదు. వాటిలో శ్లోకాలు అవి చెప్పడం కూడా స్టార్ట్ చేశాను. సో కంప్లీట్గా అన్ని శ్లోకాలు ఎన్ని చెప్తే ఒక 30 వరకైనా చెప్తాడు. సో ఇప్పటి పిల్లలు ఏంటంటే టీవీలు, మొబైల్స్ చూసి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. కాబట్టి ఇలాంటివి నేర్పించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్లో ఇంకా బాగా నేర్చుకొని ముందుకెళ్తారని అనిపించింది. ఇంకా నేర్పిస్తాం బాబుకు కూడా. మా ఫాదర్ వచ్చేసి శ్రీనివాసరావు దేశ్ముఖ్ అండి. ఆయన గవర్నమెంట్ టీచరు. ఫాదర్ ఎంకరేజ్మెంట్తో కూడా ఇవి నేర్పుతున్నాను. పిల్లలకు పద్ధతులు, సాంప్రదాయాలు అవన్నీ కూడా కొంచెం అవసరం అని చెప్పని మేము మొదటి నుంచి కూడా భావిస్తూ ఉంటాం. అవి కూడా అల్లుడు కూడా ఈ సందర్భంలో ప్రత్యేకంగా శ్రద్ధ వహించి వారు కూడా పిల్లల పట్ల కూడా, ఎందుకంటే సెలవులు వచ్చినాయి అన్నట్టు కూడా ఎప్పుడు ఏదో ఒకటి కొత్తది నేర్పించాలి, పిల్లలతోనే తాత, నాని, అమ్మమ్మ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పని దాదాపుగా ఎప్పుడు వెళ్తూ ఉంటారు. సో కాబట్టి పిల్లలందరూ కూడా ఫస్ట్ బంధువులు, బాధ్యతలు, సాంప్రదాయాలు కూడా తెలిసి చిన్నప్పటి నుంచి ఉంటే భవిష్యత్తులో, ఎందుకంటే ఇవాళ హాస్టల్లో ఉంచడం వల్ల లేపి పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా తల్లిదండ్రులు కూడా మళ్ళీ హాస్టల్ అంటే అనాథ శరణాలయాలు, అది వృద్ధాశ్రమాలు కావచ్చు, అలా ఉండే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే పిల్లలను మనం దాదాపుగా హాస్టల్ అనేది అత్యవసర సందర్భాలు మాత్రమే, అదే ఇంటర్మీడియట్, డిగ్రీ లేకుంటే పెద్ద సందర్భాలు మాత్రమే ముంచిత చేస్తే మాత్రమే పిల్లలకు బాధ్యతలు, కుటుంబాలు అన్ని కూడా తెలుసుకుంటాయని చెప్పి తప్పకుండా నమ్ముతాం. అయితే ఇప్పుడున్న హై టెక్నాలజీలో పిల్లలంతా సెల్ ఫోన్లకు బానిసలవుతున్న నేపథ్యంలో ఈ బాలుడు అందరినీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. వయసుతో సంబంధం లేకుండా ఆసక్తి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు. చిన్న వయసులోనే పెద్దల్ని ఆశ్చర్యపరుస్తున్న ఈ చిచ్చర పిడుగు రేపటి రోజున మరిన్ని శిఖరాలు అధిరోహిస్తాడో చూడాలి. ప్రస్తుతం మాత్రం ఈ బుడతడి బ్రెయిన్ పవర్ కు అందరూ ఫిదా అవుతున్నారు. కుటుంబానికి గర్వకారణంగా, ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపుగా మారుతున్నాడు ఈ బాల మేధావి.